అమలాపురం కలెక్టర్ కార్యాలయం ఎదుట బీసీ జిల్లా అధ్యక్షులు సంసాని రామకృష్ణ ఆధ్వర్యంలో తెలంగాణలో జరుగుతున్నటువంటి కులగణన సర్వేను ఆదర్శంగా తీసుకుని ఆంధ్రప్రదేశ్లో కూడా బీసీల యొక్క కులగణన సర్వేను చేపట్టి అభివృద్ధి నోచుకున్నటువంటి బీసీ వర్గాలకు బీసీలకు అండగా ఉండి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా మేలు చేసే విధంగా సర్వే నిర్వహించాలని రామకృష్ణ కోరారు. వేంద్ర శ్రీనివాస్ మాట్లాడుతూ బీసీ కులగణన ఇంటింటికి చేయడం ద్వారా బీసీలకు న్యాయం జరుగుతుందని అన్నారు. ఉడిమిడి ఫిషర్మెన్ కమ్యూనిటీ ప్రెసిడెంట్ కొల్లు రాంబాబు మాట్లాడుతూ బీసీ కులగణన చేయడం ద్వారా బీసీ ఉపకులాలకు లబ్ధి చేకూరుతుందని అన్నారు. బీసీ కులగణనకు సంబంధించిన పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో వేంద్ర శ్రీనివాసరావు మరియు మట్టపర్తి హరి, కుడుపూడి శ్రీనివాస్, షేక్ నాగూర్ సాహెబ్లు పాల్గొన్నారు. కోనసీమ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రెసిడెంట్, మా స్టేట్ ప్రెసిడెంట్ కేసీ శంకరరావు ఆదేశాల మేరకు కలెక్టర్ గారిని జరగడం జరిగింది. బీసీ సంక్షేమ తరపుని వలన వాళ్ళందరినీ ఐకమత్యం చేసి ఇంటింటి తిరిగి వాళ్ళందరినీ పైన తీసుకోవాలని కోరుతున్నాం. బీసీ కొల్లు రాంబాబు అండి, బీసీఏ. ఈరోజు మా సంసాని రామకృష్ణ గారి ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ కోనసీమ జిల్లా అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది. బీసీ కులగణన తెలంగాణ రాష్ట్రంలో ఎలాగైతే జరుగుతుందో మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా కులగణన చేసి బీసీలకి న్యాయం చేయాలని చెప్పేసి కోరుతూ మేము జాయింట్ కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా బీసీ కులాలు 139 కులాలు ఉన్నాయి. ఆ కులాలు ఇంచుమించు మేము 60% రాష్ట్రంలో 60% పైగా బీసీలు ఉన్నప్పటికీ కూడా బీసీలని మామూలు రాజకీయ పరంగా కానివ్వండి, ఏ రకంగా బీసీలు వెనకబడి ఉన్నాం కాబట్టి ఈ కులగణన చేసి మాకు న్యాయం చేయాలని కోరుతా ఉన్నాం.